పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ముఖ్యంగా మీరు అంటే క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని కాంట్రాక్ట్ ఉద్యోగం నుంచి తీసేశారన్నారు కదా, సెక్రటేరియట్లో చేస్తున్నారు మీరు. సో మేడం సెక్రటేరియట్లో చేస్తుంది. సో ఈమె పర్సనల్గా కొన్ని సంఘాలలో ఉంది, కొన్ని పార్టీలకి పర్సనల్ ఈమె అభిమానంతో తిరుగుతుంది. సో దాన్ని కారణంగా పెట్టుకొని సెక్రటేరియట్లో ఎప్పటి నుంచో చేస్తున్న ఈమెని ఇది మనసులో పెట్టుకొని తీసేశారు అని చెప్పేసి చెప్తుంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందని చెప్పేసి. నమస్తే. నమస్కారం. ఏం జరిగింది అసలు సమస్య? ఏం జరగలేదు. కాంట్రాక్టర్ వచ్చిండు, 5 నెలలు అవుతుంది. టీవీ కాంట్రాక్టర్ వచ్చినప్పుడు ఏమన్నాడంటే, మేము ఎవరిని ఏం దియ్యము, ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకోండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి, నేను ఆల్రెడీ ఇన్క్వైరింగ్ చేసుకునే వచ్చినాను, కూర్చోవద్దు, మీ డ్యూటీలు మీరు చేసుకోండి, శాలరీ టైంకి వస్తుంది, ఆ కంపెనీ చేసినట్టు మేము చేయము, మేము న్యాయంగా ఉంటామని బుద్ధిమంతునిలాగా చెప్పిండు సెక్రటరియట్లో. సరే అని చెప్పేసి మేము సైలెంట్ అయిపోయినాము. శాలరీ పెంచుతాము అని అన్నాడు, మళ్ళీ ఈఎస్ఐ పిఎఫ్ అన్నాడు, అన్ని అన్నాడు. ఇప్పుడు శాలరీ పెంచలేదు, ఈఎఫ్ఐ పిఎఫ్ నార్మల్గా ఇప్పుడు 2 నెలల నుంచి వస్తుంది, 5 నెలలు అవుతుంది ఇప్పుడు ఆయన వచ్చి. ఏం లేదు, ఆయన తక్కువ జీతము కోసము తక్కువ జీతాల మనుషులను తెచ్చుకుంటుండే 80 మందిని ఎక్కువ జీతం అంటే 1000 కాదు, జీతం లక్షలు కాదు. మహిళల లేడీస్కు 13,500 బాయ్కి, 13,000 బాయ్కి, 11,500 లేడీస్. ఇప్పుడు ఈ లేడీస్కు 11,500 అంటే వాళ్ళకెళ్ళి 2,500 వచ్చేసి తీసేస్తే 9,000కు ఒక మైల్ వస్తుంది. అట్లా మహిళలను వాడు 1,500, 3,000 అట్లా వెనకకి వేసుకొని, బాయ్స్కి 13,000, 10,000కు మాట్లాడుకొని 3,000కు ఇట్లా ఇద్దరిద్దరు శాలరీ పోతే ఒక్కొక్కరికి శాలరీ వస్తుంది కదా అన్నట్టు తెలివితోటి తీయాలని ప్లాన్ చేస్తున్నావు. ఆయన ఎవరో మాకు తెలియదు, నువ్వు బతకడానికి వచ్చినావు, నువ్వు బతకడానికి కాంట్రాక్ట్ టెండర్ వేసుకున్నావు, తీసుకున్నావు, అయిపోయింది. మాకేం చెప్పిండంటే, అందరికి అంటే పోలీసు వాళ్ళతోటి 3 నెలల నుంచి ఇన్క్వైరింగ్ చేయించిండు ఏరియాకు అందరి ఇళ్ళకు. నేను అడిగినప్పుడే 4 నెలల కింద 5 నెలల కింద, ఏంటి సార్ ఇన్క్వైరింగ్ చేయిస్తుండ్రు దేనికోసము అని అడిగితే, మాకేం తెలియదు మేడం పైనుంచి అని అన్నాడు. పైనుంచి అని అంటే గవర్నమెంట్ నుంచి అన్నాడు. గవర్నమెంట్ నుంచి చిన్న ఉద్యోగాలకు ఏముంటది, నార్మల్గా అత్తమామ కోడన్లేదు ఉంటది కదా, అవి కామనే. అది దానికోసం ఇంకొన్ని కేసులు ఉన్న వాళ్ళ మీద తీసేస్తున్నాము అన్నాడు. సరే అన్న, ఇక రీసెంట్గా పోయిన నెల 5వ తారీఖు నాకు నా హౌస్ కీపింగ్ వాళ్ళు 8 మంది, నేను ఒకటి 9 మంది సూపర్వైజర్ని. మాకు మధ్యాహ్నం 2 గంటలకు పిలిచి అందరు వాళ్ళది ఐడెంటిటీ కార్డు తీసుకున్నాడు, నేను ఐడెంటిటీ కార్డు ఇవ్వలేడు. మేడం మేము రిజైన్ చేసినామంటే దేనికి అని అన్న. అంటే మీరు మాదిగ సంఘంలో తిరుగుతున్నారు, పార్టీలో తిరుగుతున్నారు అన్నాడు. పార్టీ తిరుగుతున్నావు అని అన్నాడు నన్ను. పార్టీలో తిరుగుతున్నామా నేనన్నా. సరే దానికోసమేనా అని అన్నా. అంటే అవును అన్నాడు. మళ్ళీ ఎవరితో మాట్లాడాలి ఇదంటే, జేడీ పోయి మాట్లాడండి మేడం అంటే, అక్కడ మాట్లాడితే అక్కడ ఎవరేం సమాధానం చెప్తలేరు, ఎందుకంటే మాకు సంబంధం లేదు, కంపెనీ ఆయనకు తెలుసు. అదే అర్థమైతలేదు, ఎందుకు పార్టీలో తిరిగితే నీకు ఏమైనా నష్టపోతున్నదా? పెద్ద పార్టీలలో అంటే ఇక్కడ దీని అక్కడ దీని ఇక్కడ పోతలేం కదా. మాకు కరోనా సీజన్లలో మాకు అక్క హెల్ప్ చేసింది, బిడ్డలకి హెల్ప్ చేసింది తల్లి, అంత మాత్రాన మామని మర్చిపోలేం కదా మనము. నువ్వంటే నిన్న మొన్న వచ్చినావు అని నువ్వే ఇంత ఉంటే, మేము 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మేము హౌస్ కీపింగ్ చేసి సూపర్వైజర్ పోస్ట్ దేనికి ఇచ్చిర్రు? మాకు ట్రైనింగ్ ఉంది ఇచ్చిర్రు కదా, టాలెంట్ ఉందని ఇచ్చిండ్రు. ఇక నువ్వు వచ్చి నువ్వు తీయను చేయనని అన్ని శుద్ధపూస మాటలు మాట్లాడి ఇప్పుడు వచ్చి 10 మంది నెలకు 15 మంది 10 మందిని తీసేస్తా అంటే కాదు కదా. అది నువ్వు రెంట్కు వచ్చినావు, రెంట్కు ఉంటాను వచ్చి నువ్వు ఇల్లుగాళ్ళని బయటికి వెళ్ళగొడతా, ఇంట్లో బయటికి వెళ్ళగొడతా అంటే కాదు కదా. అది ఎట్లయితుంది? మీ ఉద్యోగంలో మీకు సంబంధించిన డ్యూటీ చేసేటప్పుడు ఎప్పుడైనా పార్టీ జెండాలు కానీ పార్టీకి సంబంధించిన ఏమన్నా ప్రస్తావన తీసుకొస్తే అప్పుడు తీసేయాలి. మీరు ఉద్యోగాలు మీరు చేస్తున్నారు క్లియర్గా, పార్టీలో అంటే మీ అభిమానం కొద్ది తిరిగినా కానీ తీసేస్తారు. నాది సండే ఒకటి వీక్ ఆఫ్ ఉంటుంది, నాకు ఓన్లీ సండేనే తీసుకుంటాను. నాది రిజిస్టర్ చూడండి, పాత కంపెనీ జరిపి వచ్చిన రిజిస్టర్ బి చూడండి, హౌస్ కీపింగ్ బి అంతే ఉన్నా. నేను ఎప్పుడు డుమ్మాలు కొట్టలేను, సండే ఒకటి వీక్ ఆఫ్ తీసుకుంటాను. సండే వీక్ ఆఫ్ తీసుకుంటే నాకు తిరగాలనిపిస్తే వెళ్ళాలనిపిస్తే వెళ్తా, ఇంట్లో ఉండాలనిపిస్తే ఉంటా, అంతే. నేను అట్లా ఇంట్లో ఉన్నాను. ఇక నువ్వు ఏ రీజన్ లేని అడిగితే వేరే వాళ్ళు ఫోన్ చేసిర్రు, వేరే అన్న సంఘం అన్నకు ఫోన్ చేయించిన, ఫోన్ నంబర్ చెప్పిన, అన్న ఇట్లా అయిందంటే క్యాస్ట్ గురించి ఎట్లా మాట్లాడతాడరా, మన సంఘం వాళ్ళు అందరు దిగుతారు అని అన్నాడు. దించుదామన్నా అని అన్న. అంటే అన్నాడు, నేను ఒకసారి మాట్లాడి నేను ఫోన్ చేస్తారా అని అన్నాడు. సుకుమార్ సార్కు మాట్లాడితే ఏమంటుండంట, ఇప్పుడు 4 నెలల పాత కాంట్రాక్టర్ ఉన్నప్పుడు 4 నెలల జీతం ఆపిండ్రు,
నేనే ఇప్పించిన 4 నెలల జీతము. ఇక మహిళలందరూ ఎంబడి తలిగితే బతిమలాడితే బాధపడుతుంటే సరే అని చెప్పి నేనే ఇప్పించిన. ఈ 4 నెలల జీతం ఇప్పించిన ఆమె భారతి అంటే కొంచెము మనం భయపడం, ఎవరి సొమ్ము తినం, మనం ఏది ఉన్నా డేరుగా ఉంటాం. అట్లా అనేసి 4 నెలల జీతం ఇవ్వలేదు అని అంటే ఇప్పించినందుకు ఈమెను జరిపేస్తే ఈమె సంఘంలో ఉంది, మహిళల సంఘం ఉంది, మళ్ళీ పార్టీలో తిరుగుతుంది. నేను అన్నా ఎవరు కడుపు మీద కొడితే నేను ఊకోను, ఎవరు కడుపు మీద. అక్కతో ఏమన్నా చెప్పారా అక్క ఇది ప్రాబ్లం ఉంది మరి ఇట్లా ఏమన్నా? అక్క చెప్పిన, నేను ఆల్రెడీ చెప్పిన. అక్క అనేది అట్లెట్లయితుంది అని అన్నది. రూప్ సింగ్ అన్న మాట్లాడిండంట. రూప్ సింగ్ అన్న మాట్లాడితే అంటుండట, రూప్ సింగ్ అన్న మాట్లాడి రూప్ సింగ్ కవితకుల జాగృతిలోకి వెళ్ళి రూప్ సింగ్ తోని మాట్లాడిపించినవు అని అన్నాడు. బరాబర్ మాట్లాడిపిస్తా. రూప్ సింగ్ అన్న మాట్లాడిండంట. ఆయన సంఘంలో తిరుగుతేంది, పార్టీలో తిరుగుతేంది, నీ ఉద్యోగానికి ఏమైనా డిఫరెంట్ అయ్యిందా, లేకుంటే నేను ఏమైనా డుమ్మాలు కొట్టి పోతున్నానా? కావాలని అంటే తక్కువ జీతానికి తెచ్చుకుందాము 9,000కు. అది నువ్వు తీసేస్తే మేము చూసుకొని కూర్చునేది లేదు. మేము అసలు ఊకోము. అందులో చేసేటోళ్ళు నెలకు 10 మంది. ఇప్పుడు ఒక లిస్ట్ వచ్చింది, ఇప్పుడు ఇంకా 10 మంది లిస్ట్ వచ్చింది. మహిళలు అందులో అందరు భయపడకుండా చేస్తారు. మా కడుపు మీద కొడితే మేము ఎక్కడ పోవాలి? పోయి భారతక్క దగ్గరికి పోయిండు. అక్క మేము కూర్చుంటాం చేస్తామంటే ఫస్ట్ సంఘపోళ్ళని కూర్చోబెట్టాలి. మండకృష్ణ అన్న తెలుసు నాకు, నా సంఘమోళ్ళు తెలుసు. ఆల్రెడీ నా సంఘమోళ్ళు కొంచెం వరంగల్ పోయిర్రు. వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినట, నువ్వు తీసుకున్న దాకా మేము కూర్చుంటాము అని. నేను రీసెంట్ గా నా శాలరీ వేయలేదని నేను ఫోన్ చేసిన. ఇందాక ఫోన్ చేస్తే నీ ఐడెంటిటీ కార్డు పెట్టేసి సబ్మిట్ చేసే, నీ ఐడెంటిటీ కార్డు నీకు శాలరీ వేస్తా అంటే నేను ఐడెంటిటీ కార్డు పెట్టానని చెప్పి, ఏడుదాకైతే ఆడదాకా కానీ ఐడెంటిటీ కార్డు పెట్టాను అని అంటే నువ్వు ఏ రీజన్ తో చూపించినావు? రీజన్ చూపి నాకు. నువ్వు ఇట్లా తిరుగుతున్నావు, నువ్వు ఇట్లా ఉంటున్నావు, నీదేమైనా తప్పు ఉంది, రీజన్ చూపి నాకు. నేను దానికి సమాధానం చెప్తాను నీకు అని నేనన్నా. అంటే వాళ్ళ తమ్ముడు ఫోన్ తీసుకొని ఏమంటుండు, ఇగో ఊకే దమ్ చెయ్యకు నువ్వు అని బూతు మాట్లాడి ఏమంటున్నాడు, ఇగో నేను అన్న నువ్వెవరు అని అడిగితే నేను వాళ్ళ తమ్ముడు అన్న. నీకేం సంబంధం ఇది మాట్లాడు? సుకుమార్ వాళ్ళ తమ్ముడు ఫోన్ తీసుకొని నేనన్నా వాయిస్ చేంజ్ అయితే నువ్వెవరు అని అంటే వాళ్ళ తమ్ముని నేనన్నా. నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో అని అంటే రావాలి కదా, నువ్వు ఊకే దమ్ చేస్తున్నావు కదా అని అంటే నేను డైరెక్ట్ మాట్లాడా. మీ అన్న ఫోన్లోనే మాట్లాడతా అంటే ఇగో నీకు లొకేషన్ పెడతానే అన్న. ఏగి అన్న అనుకో పనులు రాలుతాయి నీవి అని అన్న. పనులు రాలితే మహిళలకు ఇచ్చే మా మర్యాదనేనా? మీరు క్యాస్ట్ గురించి మాట్లాడతారు, మళ్ళీ మహిళలని ఏగి అంటారా అని చెప్పి నేను మాట్లాడాను. అక్క వరకు అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్క వరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అక్క చూసుకుంటా అన్నది. అక్క మొన్నటిదాకా బిజీగా ఉండే కదా. ఖచ్చితంగా బిడ్డలకు ఏదన్నా అయ్యిందంటే మాత్రం అక్క ఊరుకోదు. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు ఇంకా మంచిగా చేయాలనే కోరుకుంటుంది కానీ చెడుగానైతే కోరుకుంటలేదు. ఇప్పుడు మాకు అండ తల్లిదండ్రులు అన్ని ఆమెనే మాకు. ఇప్పుడు ఆమెనే కదా. ఆమె ఖచ్చితంగా ఆమె దిగిందంటే మాత్రము ఇంకా పైనదైతే కాంట్రాక్ట్ అనేది ఏమి ఉండదు. ఇంకా అక్కడ ఏముండదు. ఇంకా ఖచ్చితంగా అక్కడ నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆయన ఉండడా నాకు సంబంధం లేదు. నీ జాబు నీ కాంట్రాక్ట్ నడిపించుకో, మా డ్యూటీలు మేము చేసుకుంటాం. శాలరీ బి సరిగా వేయడు. శాలరీ బి 3 నెలలు 2 నెలలు ఆపుతాడు. పోయిన నెల శాలరీ ఇప్పుడు వేసిండు, మళ్ళీ ఈ నెల శాలరీ మళ్ళీ ఎప్పుడు వేస్తాడు? 2-3 నెలల నుంచి ఆపుతున్నాడు శాలరీ. ఏమన్నా అంటే పైనుంచి వచ్చింది ఆర్డరు అని అంటాడు. ఏ పైనుంచి వచ్చింది కింది నుంచి వచ్చిందో మాట్లాడదామని చెప్పింది.